ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనలు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, సహోదరుడా, పరిశుద్ధుల హృదయంలో నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలి అనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైన ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదు. నేనైతే యథార్థ హృదయము గలవాడని ఇవి అన్నీ మనోపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనోపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందించు ఆ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడు జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచు, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. యోహాను రాసిన మొదటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారం నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. చివరిగా ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వారు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపల ప్రభావం మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.